ఢిల్లీలో సోమవారం మధ్యాహ్నం బీజేఎల్పీ సమావేశం జరగనుంది. రేపు జరగబోయే సమావేశంలో బీజేఎల్పీ నేతను ఎన్నుకుంటారు. ఈ సమావేశానికి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో పాటు ఢిల్లీ బీజేపీ ఎంపీలు కూడా హాజరు కానున్నారు. శాసనసభాపక్ష సమావేశానికి పరిశీలకులను బీజేపీ అధిష్టానం నియమించనుంది. బీజేఎల్పీ నేత ఎన్నిక తర్వాత నేతలు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ను కలవనున్నారు. ఈ నెల 19 లేదా 20 తేదీల్లో కొత్త సీఎం మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కూడా కనిపిస్తోంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా సిద్ధంగా ఉన్నారు. కళా, చెప్పండి. జనిమా, రేపు మధ్యాహ్నము ఢిల్లీ సీఎం గా కీలకమైనటువంటి ఏదైతే మనకు ఢిల్లీకి సంబంధించినటువంటి అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. బీజేపీ ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా మాత్రము రేపు అడుగులు వేయబోతుంది. ముఖ్యంగా ఏదైతే ప్రధాని నరేంద్ర మోడీ గారు విదేశీ పర్యటన ముగించుకున్న తర్వాతనే ఈ యొక్క బీజేపీ సంబంధించినటువంటి బీజేఎల్పీకి సంబంధించినటువంటి రేపు సమావేశం జరుగుతుంది. దాదాపు అంటే ఏదైతే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు గత నెల మనకు అంటే నెల రోజుల క్రితం నుంచి కూడా మొత్తం అంతా కూడా ఓటింగ్ ఎన్నికల ప్రక్రియ అంతా కూడా ఢిల్లీకి సంబంధించినటువంటి దేశవ్యాప్తంగా కూడా ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారన్నటువంటి ఎంత ఉత్కంఠతో ఉన్నదో అంతే ఉత్కంఠతో ఇప్పుడు ప్రభుత్వము అంటే ఢిల్లీ సీఎం గా ఎవరిని ఇక్కడ కీలక వ్యక్తిని ఎన్నుకోబోతున్నారన్న దానిపై కూడా అంతే కీలకంగా కూడా అందరి దృష్టి ఢిల్లీ సీఎం పైనే ఉన్నది. అయితే ముఖ్యంగా రేపు జరగబోయేటటువంటి ఏదైతే బీజేఎల్పీకి సంబంధించినటువంటి సమావేశంలో చాలా కీలకమైనటువంటి సమావేశం జరుగుతుంది. ముఖ్యంగా బీజేపీకి సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా ఈ సమావేశంలో రేపు మధ్యాహ్నం సమావేశం అవుతున్నట్లు కూడా మనకు సమాచారం అందుతోంది. అయితే ముఖ్యంగా రేపు జరగబోయేటటువంటి ఏదైతే ఇప్పుడు ఎన్నికల్లో గెలిచినటువంటి బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు 48 మంది ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలు ఏడుగురు అంటే ఢిల్లీ లోక్సభ ఎన్నికల్లో సంబంధించినటువంటి మనకు 7 ఎంపీలతో పాటు రేపు ఈ సమావేశంలో మొత్తం అంటే మనకు కేంద్ర మంత్రులు జేపీ నడ్డా గారు, తర్వాత మనకు ఆర్ఎస్ఎస్ నేతలు కూడా ఈ సమావేశంలో పాల్గొంటున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే మనకు ఇక్కడ ఏదైతే రాష్ట్రానికి ఢిల్లీకి సంబంధించినటువంటి అధ్యక్షులతో పాటు తర్వాత బీజేపీ ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా రేపు భేటీ అవుతున్నారు. రేపు మధ్యాహ్నం జరిగేటటువంటి భేటీ మాత్రం చాలా కీలకమైనటువంటి భేటీ. అంటే ఈ సమావేశంలో అంటే బీజేఎల్పీకి సంబంధించినటువంటి నాయకుల్ని ఎన్నుకున్న తర్వాత వెంటనే గవర్నర్ ఎల్జీని కూడా కలిసేటటువంటి అవకాశం ఉంది. రేపు జరగబోయేటటువంటి సమావేశంలో సీఎం ఎవరన్నది మాత్రం ఒక కీలక అప్డేట్ మాత్రం రానున్నది అని చెప్పవచ్చు. దాదాపు మనకు 5వ తేదీన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. తర్వాత 8వ తేదీన ఫలితాల్లో బీజేపీ అఖండ విజయం సాధించింది. 27 సంవత్సరాల తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా రేపు జరగబోయేటటువంటి బీజేఎల్పీకి సంబంధించినటువంటి సమావేశం చాలా కీలక సమావేశం. అయితే ఇందులో మనకు అంటే ఇక్కడ జరిగేటటువంటి ఏదైతే సమావేశం ఉందో దాదాపు ఇప్పటికే అంటే దాదాపు పర్యటన మనకు విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత ఈ రోజు కూడా కొంతమంది కేంద్ర మంత్రులు కేంద్ర మంత్రులు మనకు హోంశాఖ మంత్రి అమిత్ షా గారు, తర్వాత రాజ్నాథ్ సింగ్, తర్వాత జేపీ నడ్డా ప్రధాని నరేంద్ర మోడీ గారితో అంటే అంతర్గతంగా కూడా మీ సమావేశం జరిగినట్లు కూడా సమాచారం ఉంది. అయితే రేపు బీజేఎల్పీకి సమావేశం కన్నా ముందు ఈ రోజు జరిగినటువంటి సమావేశం చాలా కీలక సమావేశం. ఏదైనా నిర్ణయం బీజేపీలో సమావేశంలో జరిగేటటువంటి సమావేశం కన్నా ముందు మొత్తం అంత నిర్ణయం పార్టీ అంతర్గత సమావేశం ఈ రోజు తీసుకున్నటువంటి నిర్ణయాలే రేపు జరిగేటటువంటి సమావేశంలో ముందు ఉంచబోతున్నారు. కానీ రేపు జరిగేటటువంటి సమావేశంలో ఢిల్లీ సీఎం గా కూడా ఒక వ్యక్తి పేరు మాత్రం ప్రకటించేటటువంటి అవకాశం ఉంది. ఈ సమావేశం అనంతరము దాదాపు 19వ తేదీ తర్వాత 20వ తేదీ మాత్రము ఢిల్లీ అసెంబ్లీకి సంబంధించినటువంటి వ్యక్తిని రేపు జరిగిన సమావేశం తర్వాత ఒక వ్యక్తి పేరు ప్రకటించిన తర్వాత అటు ఎల్జీని కూడా కలిసేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఆ వ్యక్తి రేపు 19వ తేదీ తర్వాత 20వ తేదీ జరిగేటటువంటి ఏదైతే ప్రమాణ స్వీకారోత్సవానికి మాత్రము చాలా అట్టహాసంగా కూడా ఈ అంటే ఢిల్లీ సీఎం గా మాత్రము
జరిగేటటువంటి ప్రమాణ స్వీకారం కూడా అందరినీ కూడా ఇన్వైట్ చేసేటటువంటి అవకాశాలు ఇన్వైట్ చేసేటటువంటి అవకాశం ఉంది. దాదాపు 27 సంవత్సరాల తర్వాత జరిగేటటువంటి ఈ ప్రమాణ స్వీకారానికి మాత్రం అందరినీ కూడా ఈ సమావేశానికి ఇన్వైట్ చేస్తున్నట్లు కూడా బీజేపీ నేతల నుంచి కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే ముఖ్యంగా ఏదైతే 27 సంవత్సరాల తర్వాత జరిగేటటువంటి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది, అందరూ కూడా ఎంత ఉత్కంఠతో ఢిల్లీ వాసులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఎవరికి ఈ ఢిల్లీ సీఎం పగ్గాలు బీజేపీ ఎవరి చేతిలో పెట్టబోతుందన్న మాత్రము చాలా ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. గత ప్రభుత్వముకు అంటే గత అసెంబ్లీకి మనకి ఈ నెల 23వ తేదీతో మనకు ముగియన నేపథ్యంలో ముందుగానే అంటే 19, 20 తేదీలో లోపల మాత్రం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా మాత్రం ఖచ్చితంగా చేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. జమీమా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్. కదా.